అంటే నేను రాజకీయంగా ఏం ఆలోచిస్తానో అదే ఆలోచనలతో నేతాజీ ఉంటాడు అనటంలో ఎటువంటి సందేహం లేదు. అందుకే నాకు నేతాజీ అంటే ఆత్మీయమైనటువంటి అనుబంధం. ఇది నేను మనస్ఫూర్తిగా చెప్తున్నా. అతని పార్టీ ఏదైనా కానీ, అతను ఏదైనా కానీ ఒక ఆత్మీయమైనటువంటి అనుబంధం మాత్రం నేతాజీ విషయంలో నాకుంది. అలాంటి వ్యక్తి అభినందన సభలో పాల్గొనడం అనేది నాకు నిజంగా సంతోషకరమైనటువంటి విషయం. నేను అదే ఆ తమ్ముడికి చెప్తున్నా, నువ్వేం ఆషామాషిగా గెలవలేదు, చాలా పెద్ద మెజార్టీతో గెలిచావు. నాకు తెలిసి 2 వంతుల ఊరు నీ పక్కన ఉంది. అలాగే నీ పక్కన కూడా చాలా నీ వెనక కూడా చాలా పెద్దోళ్ళు ఉన్నారు. నువ్వు ఏం అనుకుంటే అది ఈ ఊళ్ళో జరిగిద్ది. నువ్వు తలుచుకోవటమే మనసులో ఆ కార్యక్రమం జరిగినట్టే. ఈ అవకాశం అనేది మీ నేరడ గ్రామానికి నిజంగా కలిసి వచ్చింది. నేను 2-3 మాటల్లోనే మాట్లాడినా చాలా విషయాలు ఇప్పటికే మీకు అర్థమై కూడా ఉంటాయి. ఆ అవకాశాలను అందిపుచ్చుకొని ఈ నేరడ గ్రామానికి నువ్వు ఎంత చేయగలుగుతావో అంత చేయమని, నేరడ గ్రామంలో కూడా 2 పక్షాలు నీ పక్కనే ఉన్నందుక ఎటువంటి అరమరకలు అక్కడేం పెట్టుకోవద్దని అందరినీ కలుపుకొని పోయి రాజకీయాలకు అతీతంగా ఈ ప్రాంత నాయకులు బట్టి విక్రమార్క గారు, నందిని మేడం యొక్క సహాయ సహకారాలతో వారి పేరును కూడా నిలబెట్టే విధంగా అదే తడువులో నీ పేరు కూడా ఇక్కడ నిలబెట్టుకునే విధంగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ.